హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నా. చెప్తున్నా, అది పూర్తిగా వినండి. వింటేనే అది ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఒక భార్యాభర్త ఇద్దరు చాలా బిజీ లైఫ్ వాళ్ళది. వాళ్ళకు అబ్బాయి ఉంటాడు. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తారు అనమాట. పబ్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయిని వాళ్ళు నలుగురు కలిసి రేప్ చేస్తారు. రేప్ చేసిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తుంది విషయాన్ని. చెప్పుడుతోనే వాళ్ళైతే పోలీస్ కేసు పెట్టడం జరుగుతుంది. ఆ పోలీసులు వాళ్ళను ఎవరు వాళ్ళనేసి టెస్ట్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న ఒక ధనవంతులు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు. అయినా కానీ ఒక అబ్బాయి వాళ్ళ మదరు కంపల్సరీ ఇది తప్పు, వాడు చేసింది నేరం, వానికి తెలవాలి అంటే వాడు శిక్ష అనేది అనుభవించాలి అన్న ఒక్క చిన్న కాన్సెప్ట్తోని వాడిని అయితే పోలీసులకు పట్టిస్తుంది. పట్టించిన తర్వాత ఫ్రెండ్స్ను జైలుకి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష అయితే కోర్టు విధిస్తుంది అనమాట. విధించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చినప్పుడు ఆ నలుగురు ఫ్రెండ్స్ కోర్టులో, అరే 3 నిమిషాల సుఖం కోసము 3 చెరువుల నీళ్ళు తాగిపిస్తున్నారా ఈ పోలీసు వాళ్ళు అనే ఒక డైలాగ్తోనే అది మొత్తం ఇక ఘోరం. ఇక ఎందుకంటే అక్కడ జైల్లో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది ఇక్కడ ఈ ఒక్క డైలాగ్తోని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయితే ఆ అబ్బాయిని మైనర్ అంటే తెలిసి తెలియని వయసులో వాడు తప్పు చేసిండు. ఆ తప్పుకు శిక్ష అయితే అనుభవిస్తుండు. అందులో వాడి లైఫ్ వాడు ఏదో ఒకటి గోల్ సాధించాలి, వాడు చదవాలి ఇంకా అనేసి వాళ్ళ అమ్మ అయితే వాడిని ఎగ్జామ్ రాపియడానికి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఎగ్జామ్ రాపియడానికి అయితే ట్రై చేస్తుంది. ఆమె పడే బాధ, ఆమె తాపత్రయము వర్ణరహితంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసిండా లేదా, ఏం చేసిండు అనేసి ఇవన్నీ మీరు యుఫోరియా అనే సినిమా చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ సినిమా 6 ఫిబ్రవరి 2020 నాడు సినిమా రిలీజ్ అయింది. 150 నిమిషాల సినిమా ఇది. డైరెక్టర్ గుణశేఖర్ అనమాట. ఈ రైటర్ కూడా అతనే. అయితే ఇందులో భూమికా చావ్లా, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి అనేటోళ్ళు ముఖ్య తారాగణంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిర్రు. మ్యూజిక్ మాత్రం కాలభైరవ ఎక్సలెంట్ ఉంది. మ్యూజిక్ సూపర్గా కొట్టిండు. ఇది ఏప్రిల్ 2 నుండి ఈటీవీ విన్లో అయితే ఈ సినిమా రిలీజ్ అయిందనమాట. మిత్రులారా, ఈ సినిమా అయితే ఇప్పుడు చదువుతున్న నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవికతను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసిర్రు. 10th ఇంటర్ చదివే కుర్రాళ్ళు పిల్లలు ఈ డ్రగ్స్ తర్వాత ఈ గాంజాయికి అలవాటై ఒక ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నారనమాట వాళ్ళు. అలాంటి వారు వలన పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో మనం నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాము. దాన్ని క్లియర్ కట్గా ఈ సినిమాలో డైరెక్టర్ చూపించే ప్రయత్నం అయితే చేసిండు. తన ప్రయత్నం అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందనేసి నాకైతే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి సినిమాలు ప్రభుత్వాలు ఫ్రీగా 10th ఇంటర్ చదివే విద్యార్థులకు చూపిస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఉద్దేశము. తర్వాత ఈ సినిమాలో భూమికను మాత్రం మరో లెవెల్లో చూడొచ్చు. తన నటన తన అద్భుతంగా నటించింది. పాత సినిమాల్లో యాక్టర్స్ ఏ విధంగా అయితే వాళ్ళని ఇప్పటి వరకు మనము గుర్తుపెట్టుకుంటున్నామో అదేవిధంగా భూమికను కూడా కొన్ని తరాల వరకు గుర్తుంచుకునే స్థాయిలో అయితే ఈ సినిమాలో యాక్టింగ్ చేసింది అనేసి నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ ఇలాంటివి చెడు వ్యసనాలు అవన్నీ బంద్ కావాలి అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ భూమిక పాత్రలో దర్శకుడు చూయించే విధానం సూపర్గా ఉంది. ఎందుకంటే తన కొడుకు అంత పెద్ద తప్పు చేసి ఒక అమ్మాయిని రేప్ చేసినా కానీ తనకు ఒక శిక్ష పడాలి అనేసి ఆ అబ్బాయిని జైలుకు పంపించే తీరు బాగుంది. అక్కడి నుంచి తన కొడుకును మళ్ళీ మంచి కొడుకుగా తీర్చిదిద్దుకునే లాగా ప్రయత్నం చేసే విధానం కూడా చాలా బాగుంది. కాబట్టి నేటి సమాజంలో మన మధ్యలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే మనము కంపల్సరీ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే ఇంకా మనము ఆ తప్పును ప్రోత్సహించినట్టు అవుతుంది. అదేవిధంగా పక్కన వాళ్ళు చెడిపోతారు, నాకేందులే అనేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి అదే సిచ్యువేషన్ మన ఇంట్లో కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పును తప్పుగానే చూడాలనేసి ఈ సినిమా ఉద్దేశం.